హలో గైస్, ఎట్లున్నారు? అంత మంచిదే అని అనుకుంటున్నా. మనకి ఖతార్ అనగానే డెజర్ట్ ఒకటే గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అట్లనే మంచి మంచి పార్క్స్ కూడా ఉంటాయి. ఇది రమదాన్ నెల కాబట్టి మనకు షోస్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పినా కదా, అట్లనే కార్ పరేడ్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ ఎక్కడ, ఇది ఏ టైమింగ్లో ఉంటుంది కూడా మనం వీడియోలో చూద్దాం. సరేనా? ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడబోయే ప్లేస్ పేరు ఖతార్ హిల్స్. దీన్నే ఖతారా పార్క్ కూడా అంటారు. ఇక్కడ కనిపించే గిఫ్ట్ బాక్స్ పేరు ఓలీ ఓలీ. ఇందులో పిల్లలకు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి. ఇదే ఖతారాలోని ప్లాజా మాల్. ఇందులో మనకి రెస్టారెంట్స్ అండ్ షాప్స్ ఉంటాయి. ఖతార్ అనగానే మనకు డెజర్ట్ ఒకటే గుర్తుకొస్తుంది, కానీ ఈ ప్లేస్ని చూసినాక మాత్రం అసలు మన ఖతార్లోనేనా ఉన్నది అని అనిపిస్తుంది. ఇంటి దగ్గర మనం ఒక చెట్టును పెంచాలంటే ఎన్నిసార్లు నీళ్ళు వస్తాం, కానీ ఇక్కడున్న వెదర్ కండిషన్స్కి వీళ్ళు ఇంత గ్రీనరీని మెయింటైన్ చేయాలంటే ఎంత వాటర్ పోయాలి, వాళ్ళు ఎంత మెయింటెనెన్స్ ఉండాలి. ఇంత పెద్ద పార్క్లో మరి ఏ చెట్లు ఉన్నాయని చెప్పి చూసుకుంటూ పోతే అందులో మాకు మధ్యలో రోడ్డు మీదనే ఒకటి నేరగాయల చెట్టు కనిపించింది. మనం ఇక కళ్ళ ముందు నేరగాయలు ఉంటే ఊకుంటామా? ఆడున్నాయని లెంకి తినుకుంటూ అట్లనే టైంపాస్ చేసుకుంటూ అట్లా తిరుగుతూ ఉన్నాం. ఈ పార్క్ల నుండి మనకి బెస్ట్ వ్యూస్ ఉంటాయి, సిటీ వ్యూస్. అట్లనే సముద్రం కూడా మస్తు దగ్గర ఉంటుంది. ఈ దోహాలు ఉన్న వెదర్ కండిషన్స్కి మాత్రం ఇట్లాంటి పార్క్స్ల వల్లనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పార్క్కి ఓపెనింగ్ టైం ఏమో పొద్దున 6ంటికి, క్లోజింగ్ టైం ఏమో రాత్రి 10ంటికి. ఇక్కడున్న వెదర్ కండిషన్స్కి మనమే కింద మీద అయిపోతాం. అట్లాంటి పక్షులు ఏం కావాలి, కానీ ఇట్లాంటి పార్కుల వల్లనే పక్షులు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఇవి మాత్రం రాను రాను కనుమరుగైపోతున్నాయి ఇప్పుడున్న 4G 5Gల వల్ల మాత్రమే. మన ఇంటి దగ్గర ఏదైనా వాగు వారుతుందన్నా కానీ, ఏదైనా వాటర్ ఫ్లో ఉందనన్నా కానీ అది ఓన్లీ మెయిన్గా వర్షాకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ కాలమైన ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసారు దీన్ని. అయినా పైసా పరమాత్మ అన్నట్టు, పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు కూడా వీళ్ళ దగ్గర పైసా ఉంది, కానీ వెదర్ మాత్రం ఓన్లీ హాట్ సమ్మర్ మాత్రమే. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సినట్టుగా కంట్రీలో అన్ని ప్లేసెస్ని సృష్టిస్తారు. ఖతార్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ఫ్లో ఉన్నట్టే వీళ్ళకి న్యాచురల్ గ్యాస్ కూడా ఫ్లో అంతే ఉంది, అందుకే ఆ పైసా ఫ్లో కూడా అంతే ఉంది. ఈ పార్క్లో ఉన్న వైబ్ మాత్రం మామూలుగా ఉండదు. ఎప్పుడన్నా ఆఫ్ దొరికినప్పుడు పార్క్స్కి అట్లా తిరగండి. ఆ డ్యూటీ, ఆ రూము, ఆ డ్యూటీ అదొకటే కాకుండా అప్పుడప్పుడు పార్క్స్కి బయటకు వెళ్ళి కొంచెం ఆ వైబ్ని ఫీల్ అవుతూ ఉండండి. ఇది ఖతార్లోని చాలా రేర్ ప్లేస్ కాబట్టి ఇక మా ఫ్రెండ్స్ మాత్రం ఫొటోస్ దిగుతూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నా పాటికి నేను వీడియోస్ తీస్తూ ఉంటే వీడేమో నన్ను తీయకని గెలికిండు. మనకు గెలికితే మనం ఊకుంటామా? నేను కావాలనే వీని వీడియోలో తీసిన. ఇంకా ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. నేను ఫోన్ వాటర్లో పెట్టి కూడా తీసిన, అంత నీట్గా అనిపిస్తుంది క్లియర్గా. ఈ పార్క్లో డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి చెట్లు తీసుకొని వచ్చారు, అంటే వేరే వేరే ఖండాల నుంచి. అవి ఏ కంట్రీ నుంచి వచ్చినాయని చెప్పేసి ఆ చెట్లకి ట్యాగ్స్ వేసినవి కూడా ఉంటాయి. నేను ఈ వీడియో తీసిన రోజు సూర్యుడు చంద్రుని లెక్క కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఆ రోజు వెదర్ అంత కూల్గా మారిపోయింది. ఆ ఉన్న క్లౌడ్స్ అంతా కప్పేసి. ఈ రమదాన్లో ఖతారాలో మనకి 3 నుంచి 5 వరకు కార్ పరేడ్ ఉంటుంది. ఇక్కడికి ఎలా అంటే సూపర్ కార్స్ కానీ, సూపర్ బైక్స్ కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలా పరేడ్ చేస్తూ ఉంటారు. మనం దసరాకి మనం బండ్లు ఎట్లా దింపుతామో సేమ్ అంతే వీళ్ళు కూడా ఈ రమదాన్ మొత్తం డైలీ ఈవినింగ్ ఈ కార్ పరేడ్ పెడతా ఉంటారు. ఈ కార్కి ఉన్న యాంటీనా మాత్రం మామూలుగా లేదు, పైన టచ్ అయ్యేటట్టు. ఈ కార్ అంటే నాకు చాలా ఇష్టం. దిస్ ఈజ్ ద బాస్ ఆఫ్ దిస్ ఆల్ కార్స్.